అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేశాననమాట. అంటే ఇన్ని రోజులు చెర్రీకి హాలిడేస్ ఉన్నాయి కదా! సమ్మర్ హాలిడేస్ ఆల్మోస్ట్ 2 మంత్స్ కూడా ఇంట్లోనే ఉన్నాము. ఎక్కడికి కూడా వెళ్ళలేదు. చెప్పాను కదా! ఇల్లు షిఫ్ట్ అవుతున్నామని. సో, ఇట్లా చిన్న చిన్న రీజన్స్ వల్ల ఇంకెక్కడికి వెళ్ళలేకపోయామనమాట. బట్ ఫైనల్లీ ఇప్పుడు చెర్రీ అయితే స్కూల్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నాడు. ఇంకా అంతా స్కూల్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా! అందరు మదర్స్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న మదర్స్ అందరికీ కూడా ఇంక ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు. బట్ ఏంటంటే నేను ఎట్లా మెంటల్ గా ప్రిపేర్ అయ్యానన్నమాట. ఇప్పుడు వరకు హాలిడేస్ లో పిల్లలు కొంచెం లేజీగానే ఉన్నారు. లేజీ ఇన్ ద సెన్స్ కొంచెం లేట్ గా లేవడము, లేట్ గా బ్రేక్ఫాస్ట్ చేయడము ఇట్లా ఉంది కదా. వర్క్ రొటీన్ అనేది కొంచెం స్లోగా చేసుకునే వాళ్ళము. సో కాబట్టి ఇప్పుడు బాడీకైనా మైండ్ కైనా కొంచెం టైం పడుతుంది. సో కాబట్టి ఎట్లాంటి టెన్షన్ తీసుకోవద్దు. హడావిడిగా ఈ రోజు నుంచే అన్ని టైంకి అయిపోవాలి, పర్టికులర్ గా ఇది చేసేయాలి అన్న అసలు అలా ఏం పెట్టుకోలేదన్నమాట. అండ్ చెర్రీని కూడా 1 వీక్ బిఫోర్ నుంచి మెంటల్ గానే ప్రిపేర్ చేశాను అనమాట. ఎట్లా అంటే హాలిడేస్ అనేవి అయిపోతున్నాయి, నెక్స్ట్ వీక్ నుంచి నీకు స్కూల్ స్టార్ట్ అవుతుంది థర్స్డే నుంచి. సో ఏంటంటే యు ఆర్ గోయింగ్ ఇన్ టు న్యూ అకాడమిక్ ఇయర్, యు ఆర్ గోయింగ్ ఇన్ టు ఫస్ట్ స్టాండర్డ్, యూ విల్ బి హ్యావింగ్ న్యూ ఫ్రెండ్స్, ఇలా మెంటల్ గా ప్రిపేర్ చేశాను అనమాట వాడిని. సో ఫైనల్లీ ఏంటంటే స్కూల్ రీఓపెన్ అయ్యే టైంకి హీ వాజ్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. అసలు ఇన్ని హాలిడేస్ తర్వాత ఐఎమ్ గోయింగ్ టు సీ మై ఫ్రెండ్స్ అని వాడికి కొంచెము హ్యాపీనెస్ వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు వరకు కిండర్ గార్డెన్ లో ఉన్నంత వరకు ఏంటంటే వాళ్ళకి హోమ్ రూమ్ టీచర్, మదర్ టీచర్ అని ఒక్కళ్ళే ఉండేవాళ్ళు అనమాట. సో పెద్ద సబ్జెక్ట్స్ కూడా ఏమి ఉండవు కదా, సో ఒక్కళ్ళే మేనేజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రైమరీ స్టేజ్ నుంచి వాళ్ళకి 6 సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి ఈచ్ సబ్జెక్ట్ కి ఒక్కొక్క టీచర్ వస్తారు. సో దానికి కూడా వాడు కొంచెం ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు అనమాట. నాకు 6 టీచర్స్ వస్తారా, వేరు టీచర్స్ వస్తారా, నాకు కొత్త బుక్స్ వస్తాయి, కొత్త బ్యాగ్ అని, కొత్త స్టేషనరీ అని చాలా ఎగ్జైట్ అయ్యాడు అనమాట అసలు. అండ్ ఇంకా ఫైనలీ స్కూల్కి వెళ్ళే రోజు వచ్చినప్పుడు కూడా నేను కొంచెం ఎక్కువ టెన్షన్ పడ్డాను అనమాట. ఎలా ఉంటాడు, మళ్ళా లేస్తాడా లేవడా పొద్దున్నే అని చాలా భయపడ్డాను. బట్ సరే స్కూల్ కి టైం అవుతుంది అనగానే లేచి వాడంతటి వాడే లేచి ఫ్రెష్ అయిపోయాడు. ఫ్రెష్ అయిపోయి యూనిఫామ్ అదంతా వాడే వేసుకున్నాడు అనమాట. ఐ ఫెల్ట్ హ్యాపీ. ఓకే, హీ గాట్ ప్రిపేర్డ్ వెరీ వెల్. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి తన మైండ్ ని, బాడీని కూడా ప్రిపేర్ చేసుకున్నాడు కాబట్టి ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ అనమాట. సో ఇంకా ఏంటంటే కరెక్ట్ గా అదే రోజు స్కూల్ రీఓపెన్ అయిన రోజే మా హస్బెండ్ కూడా లేరనమాట. సో నేనే తీసుకెళ్లాల్సి వచ్చింది స్కూల్ కి. అండ్ హౌస్ ఒకటి షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా, సో ట్రాన్స్పోర్ట్ అది కూడా నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళి మాట్లాడాలి అనేసి ఇంకా ఎర్లీగానే కంప్లీట్ చేసుకుని ఇంట్లో వర్క్స్ అన్ని స్కూల్ కి టైంకి అయితే తీసుకెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిన నార్మలే కదండి, ఇంకా స్కూల్కి వెళ్ళంగానే వాడు చాలా హ్యాపీగా టీచర్స్ అందరినీ విష్ చేసేసి హ్యాపీగా వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంకా ఇంటికి వచ్చాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ నథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. అసలు ఇంతసేపు కూడా రెస్ట్ తీసుకోలేదు, ఎందుకంటే ఇంట్లో పనులు అవి ఇవి చిన్న ఉంటాయి కదా. సో అవన్నీ చేసుకుని వంట చేసుకునేసరికి మళ్ళా 12:30 అయిపోయింది అనమాట. సో ఇంకా లంచ్ లోకి వచ్చేసి ఏంటంటే నేను చింత చిగురు పప్పు చేశాను అనమాట. సో యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే, పప్పులో పచ్చిమిర్చి, టమాటా కొంచెము, తర్వాత చింత చిగురు శుభ్రంగా కడిగేసి వేసేసాను. తర్వాత అందులోనే ఇంకా పసుపు, ఉప్పు, కొద్దిగా కారం అనమాట వేసి వేయనట్టేసాను. ఎందుకంటే చిల్లీస్ ఆల్రెడీ యాడ్ చేశాను అండ్ దట్టు పిల్లలు ఉన్నారు కదా, కిట్టుకి గీ అది ఏమీ యాడ్ చేయను కాబట్టి కొంచెం స్పైసీనెస్ అనేది తక్కువగానే వేస్తాను అనమాట కర్రీస్ లోను. అది యూజువల్ గా ఏంటంటే అందరూ ఇవన్నీ పులుపు కలిపేసి వేస్తే పప్పులో సరిగ్గా ఉడకదు అంటారు. బట్ నాకు ఆ ప్రాబ్లం అయితే ఎప్పుడు రాలేదండి.
ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకుంటాను, అన్ని కలిపేసి వేస్తాను, ఇంక్లూడింగ్ మ్యాంగో అయినా సరే, గోంగూర అయినా సరే కలిపేసి వేసేస్తాను. బానే ఉడికిపోతుంది, నాకు ఆ ప్రాబ్లం అయితే రాలేదు ఎప్పుడూను. సో చూసారు కదా, మెత్తగానే ఉడికిపోయింది అనమాట. ఒక్కసారి పప్పు గుత్తితో కానీ స్మాషర్ తో కానీ పప్పుని స్మూత్ గా చేసేసుకుంటే సరిపోతుంది, ఎనిపేసుకుంటే. దట్టు ఏంటంటే కారం తక్కువ వేస్తాను, చిల్లీస్ కూడా పెద్దగా ఎక్కువగా స్లిట్ చేయను అనమాట, కొంచెం స్లిట్ చేసి వేస్తాను కదా, సో కారం దిగాలి అనేసి అట్లా చేశాను అనమాట. తర్వాత యాజ్ యూజువల్ కామనే ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసి పోపు పెట్టేసుకుంటే చింత చిగురు పప్పు రెడీ. అండ్ దట్టు ఈ చింత చిగురు అనేది సీజనల్ కదండి, ఇప్పుడు మాత్రమే దొరుకుతుంది. సో కాబట్టి దీన్ని ఎక్కువగా దొరికినప్పుడే కొంచెము నీట్ చేసేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఇయర్ మొత్తం కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఇంకా పప్పు అయితే మాత్రం టేస్టీగానే వచ్చింది అనమాట. సో అదనమాట. ఇంకా ఈ లంచ్ అంటే కుకింగ్ వరకు చేసేసాను. కుకింగ్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళా చెర్రీని తీసుకురావడానికి వెళ్ళాను అనమాట. చెప్పాను కదండి, అసలు ఇలా వెళ్ళి అలా వచ్చేసినట్టు అనిపించింది అనమాట చెర్రీ స్కూల్ నుంచి అయితే. సో స్కూల్లో ఏమేమి జరిగింది అదంతా అడిగాను అనమాట. బట్ కిట్టు అయితే మాత్రం కొంచెము చెర్రీని మిస్ అయ్యాడు అనమాట. ఎందుకంటే ఇన్ని 2.5 months కంటిన్యూస్ గా ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా, సో ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్ కొంచెం ఎక్కువైంది అనమాట, కలిసి ఆడుకోవడం అదంతా. సో కిట్టు అయితే కొంచెం చెర్రీని మిస్ అయ్యాడు అనమాట. వెళ్ళింది 3 hours 4 hours స్కూల్ అయినా కానీ, బట్ హీ మిస్డ్ హిమ్. అదైతే బాగా అర్థమైంది. సో ఆటోలోనే వాడిని పట్టేసుకుని అన్నా అన్నా అని, ఈవెన్ ఆటోలోనే కాదు స్కూల్ దగ్గరికి వెళ్ళంగానే అక్కడ ఎంట్రన్స్ లోనే మమ్మల్ని చూసి చెర్రీ నేమ్ అది అనౌన్స్ చేశారనమాట, పేరెంట్స్ వచ్చారు తీసుకెళ్ళడానికి అని. సో అప్పటి నుంచి కూడా అన్నా 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 కిటు కిటు అనుకుంటా అరుస్తానే ఉన్నాడు ఆ గ్రౌండ్ మొత్తం కూడా, ఫ్లోర్ మొత్తము. అందరూ చూసి అదే ఇంత బాండింగ్ ఫామ్ అయిందా వీళ్ళకి హాలిడేస్ లో అని అందరూ ఇదయ్యారనమాట. సో అది ఇంకా స్కూల్ నుంచి అయితే తిరిగి ఇంటికి అయితే వచ్చాము. బట్ ఏంటంటే ఇంకా చెరికి స్టేషనరీ అవన్నీ తీసుకోవాలి, పెండింగ్ ఉంది. పెండింగ్ అంటే ఇన్ ద సెన్స్ నేను వేరే ప్లాన్ అనుకున్నాను, బట్ అది కుదరలేదు కాబట్టి సో ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే తీసుకుందాంలే ఇవన్నీ అనేసి వదిలేసాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే చెప్పాను కదా, షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా, ఆర్గానిక్ జాక్ ఫ్రూట్ దొరికింది నాకు అనేసి. సో ఆల్రెడీ దాని బెనిఫిట్స్ ఏంటి, జాక్ ఫ్రూట్ తింటే ఏమేమి వస్తాయి అదంతా కూడా ఆల్రెడీ వీడియో తీసి పెట్టేశాను అనమాట. సో ఇంకా ఈవినింగ్ చెర్రీ స్వీట్ ఏమన్నా కావాలి అని అడిగాడు. సో ఇంట్లో బ్రెడ్ ఉంది అనేసి ఇంకా బ్రెడ్ హల్వా చేశాను అనమాట, క్విక్ గా కూడా అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా బ్రెడ్ హల్వా చేసేసి ఇచ్చాను. అండ్ కొంచెం నాకు స్వీట్నెస్ ఎక్కువ అయింది అనిపించింది, బట్ చెర్రీకి ఏంటంటే నచ్చింది మమ్మీ బాగుంది అనేసి అన్నాడు. బట్ నాకు మాత్రం కొంచెము స్వీట్నెస్ అయితే ఎక్కువ అయింది అన్న ఫీలింగే వచ్చింది అనమాట. ఫెల్ట్ చెర్రీ కొంచెము స్వీట్ ఎక్కువగా తింటాడు, స్వీట్స్ ఫ్రూట్స్ బాగా తింటాడు. కిట్టు ఇస్ క్వైట్ ఆపోజిట్, అసలు ఫ్రూట్స్ తొందరగా ఏమీ తీసుకోడు. ఫ్రూట్స్ విషయంలో మాత్రం పిక్కీ ఈటర్ అనే చెప్పాలి నేను. అండ్ స్వీట్స్ అయితే అసలు దగ్గరకు కూడా రానివ్వడు. ఐ డోంట్ నో వై, మేబీ అందులో గీ స్మెల్ వస్తుంది అనేసి వాడు తీసుకోవడం ఏంటో మరి. స్వీట్స్ అయితే కిట్టు అసలు చాలా 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 మినిమం అనమాట. ఇంకా నైట్ అయితే మాత్రము కొంచెము పుదీనా రైస్ చేశాను, ఎందుకంటే జాక్ ఫ్రూట్ కొంచెము ఎక్కువగానే తిన్నాను అనమాట. సో ఇన్ కేస్ ఏమన్నా స్టమక్ పెయిన్ అట్లా ఏదైనా వస్తుంది ఎందుకులే అనేసి ఇంకా పుదీనా తీసుకుంటే మంచిది కదా. సో చెర్రీ కూడా ఏంటంటే పుదీనా రైస్ చేసే మమ్మీ పెరిగేసుకుని తింటా అన్నాడు. సో అదనమాట నైట్ వరకు నా రొటీన్ అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. ప్లీజ్ like, share, comment and subscribe.